కాళేశ్వరంలో ఏ టు జెడ్ అంతా కేసీఆర్ చేశారని ఆరోపించారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. కాళేశ్వరం డిజైన్ సరిగ్గా చేయలేదన్నారు. ఆ ప్రాజెక్ట్ డిజైన్ చేసింది మొత్తం కేసీఆర్ అని అన్నారు. ఇక కాళేశ్వరం డిజైన్ లో కేసీఆర్ తానా అంటే తందానా అనే ఇంజనీర్లు ఉన్నారన్నారు. కాళేశ్వరం కమిషన్ విచారణలో కేసీఆర్ ను ఈటెల ప్రొటెక్ట్ చేసి ఉంటే అది 100% తప్పేనన్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి. మీరు నిజంగానే నీళ్ళు ఇస్తుంటే నేను అప్పుడు పాపం, కానీ మీరు నీళ్ళు ఇస్తలేరు, మాయ మాట చెప్తున్నారు. ఇవన్నీ కూడా అది ఉద్యమం అప్పుడు. దాని తర్వాత ఇప్పుడు కేసీఆర్ గారికి కూడా చెప్పినాం. కేసీఆర్ గారికి ఇదంతా కూడా అవగాహన ఉన్నది. కేసీఆర్ దీన్ని నేను అనుకున్నా రద్దు చేస్తాడు అనుకుంటే రద్దు చేయలేదు. పేరు మార్చింది, ఇంత డిజైన్ మార్చిండు. పేరు అంబేద్కర్ పేరు తీసేసి ఆయన సొంత పేరు పెట్టుకుండ్రు. కాళేశ్వరం అని మీరు చెప్పలేదు, ఈటల రాజేందర్ చెప్పలేదు, హరీష్ రావు గారు కూడా చెప్పలేదు అనుకుంటా. అది సొంత కేసీఆర్ పెట్టింది. అంబేద్కర్ పేరు తీసి కాళేశ్వరం పెట్టింది. ఆ టెక్నికల్ ఇష్యూస్ డిస్కస్ చేసేది. దాంట్లో టెక్నికల్, ఫైనాన్షియల్, కాస్ట్ అన్ని ఇష్యూస్. అండ్ మీటింగ్ అంటే ఒక గంట మీటింగ్ కాదు, 9 గంటలు, 10 గంటలు, 12 గంటల మీటింగ్. ఇవన్నిట్లో నేను ఉంటుంది. ఒక్కసారి కూడా ఈటల గారు కనబడలేదు. బహుశా నాకు యాదికున్నంత వరకు హరీష్ రావు కూడా కనబడలేదు. ఇది మొత్తము డిజైన్ కేసీఆర్ గారి డిజైనే. మాత్రం ఇంజనీర్ ముంగట పెట్టుకునేది సగం మంది 90% అంటే అంటే తందాన అంటుంది. కానీ ఈ మీటింగ్లో ఒక్క మీటింగ్లో కూడా ఈటల గారు లేరు. నాకు యాదికుంత వల్ల ప్రాവശ്యం ఒకసారి హరీష్ రావు గారు వచ్చింది. ఇది మొత్తము A to Z డిజైన్డ్ బై కేసీఆర్. కామన్ సెన్స్గా మంచి ఐడియాస్ ఉంటాయని ఇంజనీర్స్ చేసే పని. ఇంకేమైనా తప్పు పట్టాలంటే నాకు ఆశ్చర్యం అవుతుంది. ఎందుకు ఇంత పెద్ద దోపిడేనానికి ఇప్పటి వరకు అసలుకు ఉన్న ప్రభుత్వము ఎందుకు ఇదే కాదు ఎన్నో విషయాలలో ప్రత్యేకంగా నాకైతే ఎందుకు ఎవరిని కూడా నిందితులుగా ఇప్పుడు తెలుసుకోలేదు, నిందితునిగా అరెస్ట్ చేయలేదు, వాళ్ళ మీద కేసెస్ పెట్టలేదేది. ఓన్లీ ఒక కమిషన్ నడుస్తుంది. అది ఎన్నో నడుస్తుందేమో. చాలా మట్టికి కాంగ్రెస్ మీద ఆరోపణ చేస్తుంది. నేను కాంగ్రెస్ మీద ఆరోపణ చేస్తుంది కాదు, నేను వాస్తవాలు చెప్తాను. ఈ డిజైన్ ఎట్లయింది, దాంట్లో ఈటల పాత్ర ఏముంది. నాకు తెలిసినంత వరకు ఈటల పాత్ర 0 ఉండే, టెక్నికల్ పాత్ర 0 కాదు మైనస్. తెలియదు ఈటలకు. ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ అవగాహన ఉంది, కానీ ఆయన చేతిలో లేదు. నేను ఈటల రాజేందర్కు సపోర్ట్ ఇస్తందుకు ఇది చేస్తందుకు కాదు, ఆయన నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ అక్కడ చేసిన సపోర్ట్ ఇస్తందుకు నేను రాలేదు ఇక్కడికి. నేను వాస్తవాలు చెప్తానికి వచ్చిన. వాస్తవాలు ఏంటంటే నేను ఎవరిని ప్రొటెక్ట్ చేయదలుచుకోలేదు. కేసీఆర్ను అసలే కాదు, కాంగ్రెస్ పార్టీ ఇంకా కొంచెం కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పుడు గమనిస్తే నా ఆరోపణ కూడా నేను 1 ఇయర్ ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరని. ఒక నిమిషం, నేను కేసీఆర్ను ప్రొటెక్ట్ చేస్తాను కాదు, ఈటల ప్రొటెక్ట్ చేస్తున్నాను. వాస్తవం అయితే ఈటలకు 0% ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్తానికి వచ్చిన. నేను కూడా ఖండిస్తాను. ఒకవేళ ఈటల రాజేందర్ గారు కేసీఆర్ను ప్రొటెక్ట్ చేసినట్టయితే అది తప్పు. కానీ ఈటల రాజేందర్ గారి పాత్ర ఏమీ లేదు ఇంట్లో. అందులో నిందితుడు కాళేశ్వరం విషయంలో ఈటల రాజేందర్ గారు తప్పు ఏమీ లేదు.